రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఈయన పేరు తెలియని సినీ ప్రియులుండరు. వాస్తవానికి ఇండియన్ సినిమాకు ఆద్యునిగా సత్య హరిశ్చంద్ర తీసిన దాదాసాహెబ్ ఫాల్కేను పేర్కొంటూ ఆయన పేరిట అవార్డులు కూడా ఇస్తారు. ఆ అవార్డును అందుకోవాలని ప్రతి ఒక్కరూ జీవిత లక్ష్యంగా పెట్టుకుంటారు. కానీ నిజానికి దానికి ముందే తెలుగు చిత్రాలకు దక్షిణ సినీ పరిశ్రమకు ఆద్యుడిగా మారిన వ్యక్తి రఘుపతి వెంకయ్య నాయుడు. ఆయన పేరును నేడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అవార్డులను ఇస్తోంది. కానీ దీని పరిధి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో పోలిస్తే తక్కువ. ఇక రఘుపతి వెంకయ్య నాయుడు పేరును అవార్డులలో కేవలం రఘుపతి వెంకయ్యగా అనుసరిస్తుండడంపై స్వర్గీయ లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణరావు మండిపడుతూనే వచ్చారు. కానీ దానిని సాధించకుండానే స్వర్గస్థులయ్యారు. ఇక ఇండియన్ సినిమా చరిత్రలో తొలి థియేటర్ కట్టింది ఆయనే. మొదటి దర్శకుడు కూడా ఆయనేనని అంటారు. ఇక ఆయన కూతురు దేవికారాణి నాడు పెద్ద నటి. నాటి రోజుల్లో ఆమె హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆమె భర్త దేవదాసు. కాగా వీరికి కనక మహాలక్ష్మి అనే కూతురుండేది. ఈమెను అందరూ కనక అని పిలుస్తారు. ఆమె స్క్రీన్ నేమ్ కూడా అదే. ఈమె కూడా పలు తమిళ, మలయాళ చిత్రాలలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఆమె తెలుగులో విజయ్ బాపినేడు దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ తో నటించిన వాలుజడ తోలు బెల్ట్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. నేడు ఆ సినిమాను ఒక్కసారి చూస్తే ఆమె మనకు కనిపిస్తుంది. కాగా ఆమె హీరోయిన్ గా తమిళంలో సాంప్రదాయ నృత్యమైన కరకటం ఆధారంగా రూపొందిన కరక కట్టకరన్ చిత్రం 1989లో వచ్చి సంచలన విజయం సాధించింది. ఇక్కడి నుంచి ఆమె తిరిగి మరలా వెనుదిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు. మొదటి చిత్రమే థియేటర్స్ లో సంవత్సరం ఆడేసరికి ఆమె ఇంటి ముందు ఫిల్మ్ మేకర్స్ క్యూ కట్టారు. ఆమె తమిళ స్టార్స్ అయిన రజనీకాంత్, ప్రభు, కార్తీక్, రాంకీ, రామరాజన్, అర్జున్, మురళి, పాండ్యన్, విజయకాంత్, శరత్ కుమార్ వంటి వారితో వరుసగా చిత్రాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా వెలిగింది. దీంతో తల్లి తాతయ్యల పేరు ఈమె నిలబెడుతోందని అందరూ సంతోషించారు. ఇక అదే సమయంలో ఆమెకు హీరోయిన్ గా మలయాళంలో కూడా చిత్రాలు వచ్చి పడ్డాయి. మలయాళంలో ఆమె మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ సరసన నటించింది. ఇక తమిళంలో లాగానే ఆమె నటించిన తొలి మలయాళ చిత్రం గాడ్ ఫాదర్ చిత్రం 1991లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం కేరళలోని చాలా సెంటర్స్ లో ఏకంగా 500 రోజులు ఆడి ఇప్పటికీ రికార్డుగానే నిలుస్తోంది. ఇక ఆమె హీరోయిన్ గా టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడే 2007లో ఓ అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీరు ముత్తుకుమార్ని కాలిఫోర్నియాలో ప్రేమ వివాహం చేసుకున్నానని స్వయంగా ప్రకటించింది. కానీ 15 రోజుల తర్వాత ఓ సినిమా ఫైనాన్షియర్ తన భర్తను కిడ్నాప్ చేశాడంటూ నానా హంగామా చేసింది. దీంతో అందరూ అది నిజమా కాదా, మీడియా సృష్టించిన పుకారా అనే డైలమాలో పడిపోయారు. కానీ ఆమె తండ్రి దేవదాసు మాత్రం మీడియా ముందుకొచ్చి తన కూతురుకు పెళ్లి కాలేదని, ఆమెకు మతిస్థిమితం లేకపోవడం, మెంటల్ ప్రాబ్లమ్స్ వల్లనే అలా మాట్లాడుతోందని చెప్పాడు. కానీ దీనిపై ఇతర కుటుంబ సభ్యులతో పాటు ఎవ్వరూ స్పందించలేదు. ఓ టాప్ హీరోయిన్ అలా ఓపెన్ గా చెప్పిన తర్వాత కూడా అది నిజమా కాదా, ఆమెకు నిజంగానే మతిస్థిమితం తప్పిందా, లేక పేరు కోసం డబ్బు కోసం ఎవరైనా చేస్తున్న నాటకమా అనే విషయంపై సినీ పెద్దలు, ప్రముఖులు, మీడియా కూడా పట్టించుకోలేదు. కేవలం తన వ్యూవర్షిప్ కోసం, టీఆర్పీల కోసం, పత్రికల సర్క్యులేషన్ కొరకు వీటిని మీడియా హైలైట్ చేసి షరా మామూలుగానే దానిని పట్టించుకోలేదు. మరోవైపు తమతో కలిసి నటించిన నటి తమ చిత్రాలలో నటించిందనే సహృదయం కూడా లేని హీరోలు, దర్శక నిర్మాతలు మౌనం దాల్చారు. ఆమె మతిస్థిమితం చెందిందని ఆమె తండ్రి స్వయంగా చెప్పిన తర్వాత ఇక తమకేం పని అని మాత్రమే వారు ఆలోచించారు. ఆ తర్వాత ఆమె తన తల్లి దేవికారాణి చనిపోవడంతో తీవ్రంగా డిప్రెషన్ కి గురై నటనను ఆపేసింది. అయినా కూడా ఆమెను మీడియా గానీ ఇతర సినీ వర్గాలు కానీ వదలలేదు. 2013 జూలై 30న ఆమె క్యాన్సర్తో చనిపోయింది అనే వార్తలను వ్యాపింపచేశారు. మీడియా కూడా నానా హంగామా చేసింది. కానీ నిజాయితీగా ఎవరూ అయ్యో పాపం అనకపోగా ఆ పుకార్లను రెట్టింపు చేశారు. ఇక ఆమె ఆ తర్వాత స్వయంగా మీడియా ముందుకొచ్చి తనకు ఏ క్యాన్సర్ లేదని, తాను చనిపోలేదని, తాను బతికే ఉన్నానని నిరూపించుకోవాల్సిన దౌర్భాగ్యం రావడం నిజంగా దురదృష్టకరం. మరోవైపు ఆమె తాను చనిపోలేదని, బతికే ఉన్నానని మీడియా ముందు అంత బాగా చెప్పినప్పుడు ఆమె గతంలో తాను ముత్తుకుమార్ని పెళ్లి చేసుకున్నానని చెప్పిన మాటను మాత్రం మతిస్థిమితం లేని వార్తగా అందరూ ఎందుకు కొట్టిపారేశారు, దానిని ఎవరు బయటకు తీసే ప్రయత్నం ఎందుకు చేయలేదు అనేది ప్రశ్నార్థకం. కాగా ఈమెకు కొన్ని విషయాల్లో స్టార్స్ తో, దర్శక నిర్మాతలతో మనస్పర్ధలున్నాయని, దాంతోనే అందరూ కలిసి ఆమెను ఓ మతిస్థిమితం లేని దానిలా చిత్రీకరించారని కొందరు ఇప్పటికీ బాధపడుతూ ఉంటారు. ఏది ఏమైనా
మంచి నటనా ప్రతిభ, అందం, దానికి మించి సినీ పరిశ్రమకు చెందిన మూల స్తంభమైన రఘుపతి వెంకయ్య నాయుడు మనవరాలిగా ఆమెకు ఎవ్వరూ సరైన విలువ కూడా ఇవ్వలేదని, ఆమె పేరును ఇచ్చే అవార్డులను కూడా అందుకోవడానికి ఆసక్తి చూపే ఎవ్వరూ ఆమె పట్ల కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తించారని, ఆయన పేరును ఇచ్చే అవార్డులను అందుకోవడానికి ఆసక్తి చూపిన వారు ఆమె పట్ల కనీసం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించారని చెప్పడంలో అతిశయోక్తి లేనేలేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.